అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వర్గం, అసమ్మతి వర్గం కూడా ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి రహమతియా ఫంక్షన్ హాల్లో భేటీ కావడం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేకించి కీలకమైన నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా వారి అనుచర వర్గాలు కూడా ఈరోజు భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి ఏంటి, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏంటి అసలు ఇప్పుడు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బౌచర్స్ ష్యూరిటీ, ఈ సూపర్ 6 పథకాలని యొక్క ప్రజల్లోకి తీసుకుపోవడంలో గత 6 మాసాల నుంచి సక్సెస్ అయ్యాం. కాబట్టి ఈ సక్సెస్తో పాటు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయలేకపోయాం. ఇప్పుడు 2024 ఈ జెండాను ఎగరేయడానికి సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఏదైతే బాగుంటుంది అనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యకర్తల యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోయేదానికి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. తప్పకుండా 2024లో తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ మేము హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి తప్పకుండా సాధించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీని జెండాను నిలబెట్టేదానికి మా వంతు కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఒక రకంగా టికెట్ ఆశించారు, టికెట్ ఆశించినప్పుడు కూడా దక్కకపోవటం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీకే చేయాలనుకుంటున్నారా, లేకుంటే వేరేమన్నా ఆలోచనలో ఉన్నారా? మేమెప్పుడు టికెట్ ఏమి ఆశించలేదు. ఇప్పుడు ఎవరైతే టికెట్ మాకని చెప్తున్నటువంటి వాళ్ళే టికెట్ మీకు ఇస్తాము, మీరు నిలబడండి అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మా నాయకుడు, అధినాయకుడు కూడా మీరే ఇక్కడ కడపలో సరైన నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి, మీరే కడపకు క్యాండిడేట్గా ఉంటారు అనేటటువంటి మా వాళ్ళు, మా పార్టీ అధినేతలు చెప్పిన దానివల్లనే మేము పార్టీకి కష్టపడి ఇతూరైనా మేము సాధిస్తాము అనేటటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయామే. కానీ మేమైతే ఏ రోజు టికెట్ ఆశించింది లేదు, ఏం లేదు. అయితే వాళ్ళు ఏ అనివార్య కారణాల వల్ల ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారో దానికి బాధించి ఈరోజు కార్యకర్తలంతా కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని గత 6 మాసాల నుంచి పోరాడాం పార్టీని బలోపేతం చేసేదానికి. దానికోసం గాను ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికైనా హైకమాండ్లో ఒక మార్పు తీసుకొచ్చి ఇక్కడ నిజమైన తెలుగుదేశం జెండాను పాతాలి అనేటటువంటి ఒక ఏకైక ధ్యేయంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఓవైపు మాధవిరెడ్డిని ఖరారు చేశారు, మరోవైపు మీరు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతలు కూడా మీతో పాటు హాజరు కావడం జరిగింది. అయితే భవిష్యత్తులో కూడా టీడీపీలోనే కొనసాగుతారా, లేదంటే పార్టీ మారే యోచనలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరు క్యాండిడేటు అనేది మా తెలుగుదేశం పార్టీలో బీ ఫారం ఇచ్చినంత వరకు చెప్పేదానికి లేదండి. ఎందుకంటే గతంలో ఎన్నో ఇటువంటివన్నీ జరిగాయి. గతంలో 2014లో కూడా బీజేపీకి అలియన్స్ ఇచ్చి మళ్ళీ బీ ఫారాలు తెలుగుదేశం నామినేషన్ లాస్ట్ రోజు వేసినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేదో ఇచ్చినటువంటి వాళ్లకు ఖాయము లేదు అనేటటువంటిది మా పార్టీలో అటువంటి ఇది లేదు. ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైతే బలహీనులు అవుతారో ఇమ్మీడియట్గా బలవంతులకు మేము టికెట్ మార్చుకొని పార్టీ జెండా నిలబెట్టేదానికి మా నాయకుడు చర్యలు తీసుకుంటారు. ఆ కోణంలోనే మాది తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి భావనలో ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండాను ఎప్పుడు నిలబెట్టాలని అనుకున్నామో ఇంకొక పార్టీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మాకు ఏమీ లేదు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త మ్యానుఫ్యాక్చర్లు, జమ్మిక్కులు, బమ్మిక్కులు కాదు మాది. ఒరిజినల్ టీడీపీ పార్టీ మాది. 30 సంవత్సరాలుగా ఈ ఏరియాలో జెండా ఎగిరేసినటువంటి ఏకైక వ్యక్తులంగా జెండాను ఏ రోజు కిందికి దింపినటువంటి సాయశక్తి లేదు. ఎంత బలమైనటువంటి వైఎస్ పార్టీ, మేము 150 సీట్లు అనేటువంటి మీసం తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అలంకాన్పల్లిలో జెండా దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ తెలుగుదేశం జెండానే ఎగరేయగలిగాం. కాబట్టి ఆ సత్తా మాకుంది. కడప నియోజకవర్గంలో తప్పకుండా జెండా ఎగరేసేదానికి మా అధిక నాయకత్వాన్ని మేము ఒప్పిస్తాం, సాధిస్తాం అనే నమ్మకం మాకుంది. అంటే ఇప్పటికీ కూడా మీరు టికెట్పై ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎలా సాధ్యమంటారు? అది మా నాయకుని యొక్క ధీమా. అది మా నాయకుని మీద మాకుండే ధీమా, నమ్మకము. ఎవరైతే గెలుస్తారో ఎనీ టైమ్ యూ విల్ బి చేంజ్ ది సీట్.
సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే కడప నియోజకవర్గంలో ఎప్పటికైనా అభ్యర్థిత్వం మారే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా తమకే టికెట్ వస్తుంది, తామే గెలిచి కడప నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.